లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారో కారణాలు చెప్పాలని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జీవితం స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట్ కారణాలను మే 3వ తేదీలోగా చెప్పాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఈడీపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు. ఎన్నికల వేళ కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జీవితం స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి, మీరు వాటిని కాదనలేరు అని పేర్కొంటూ అరెస్ట్ చేసిన సందర్భంపై సుప్రీంకోర్టు ఈడీని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో న్యాయపరమైన విచారణ లేకుండా క్రిమినల్ చర్యలను కేంద్ర ఏజెన్సీ చేపట్టొచ్చో లేదో చెప్పాలని తెలిపింది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి జప్తు చర్యలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ప్రమేయం ఏ విధంగా ఉందో చూపించాలని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజును జస్టిస్ ఖన్నా ఆదేశించారు. లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ ఎందుకు అని ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ కింద తిహార్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఆయన్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్ ను రోసెన్యూ కోర్టు కొట్టేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.